త్వరలోనే తను పెళ్లి చేసుకొని దగ్గరుండి శైలు కేశవులకు పెళ్లి జరిపిస్తారని మాట ఇచ్చిన మాధవ. ఆనందంలో శైలు, షాక్లో కుటుంబ సభ్యులు. ఇప్పుడు మాధవ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాధవ అయితే శైలుకి తను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, నీకు కేశవకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తాడు. ఆ విషయాన్ని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరితో కూడా చర్చిస్తాడు. శైలు చాలా బాధపడుతుందని, తన పుట్టింట్లో ఉండి ఎంత సఫర్ అవుతుందో ఆ అమ్మాయి కళ్ళల్లో, ఆ అమ్మాయి మాటల్లో నాకు అర్థమవుతుంది. ఎక్కువ కాలం ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం క్షేమం కాదు. త్వరలోనే కేశవకి శైలుకి పెళ్లి జరిపించాలి. దానికన్నా ముందు నా పెళ్లి అవ్వాలి, లేదంటే కేశవ శైలుని అసలు పెళ్లి చేసుకోడు అని చెప్పి మాధవ ఇంట్లో వాళ్ళందరితో కూడా మాట్లాడతాడు. అయితే తనకు మనీషా అంటే ఇష్టమన్న విషయాన్ని బయట పెట్టాలా వద్దా అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. మాధవ ఆలోచన అర్థమైన మహాలక్ష్మి, మరి ఇప్పుడు మీకు అంత త్వరగా పెళ్లి సంబంధం ఎలా వస్తుంది పెద్ది? మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. దానికి మాధవ, లేదమ్మా, నా మనసులో ఎవ్వరూ లేరు. నాకు ఏదో ఒక సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసుకోవాలనుంది. నా తమ్ముళ్ళకి నా జీవితం అడ్డం కాకూడదు, వాళ్ళ సంతోషాలకి నేను అడ్డం కాకూడదు అని చెప్పి మాధవ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కేశవ శైలుకి కాల్ చేసి తన అన్నయ్యతో ఎందుకు అలా మాట్లాడిందో నిలదీస్తాడు. దానికి శైలు, మీ అన్నయ్యని నేను తొందర పెట్టకపోతే ఆయన త్వరగా పెళ్లి చేసుకోడు, అందుకే నేను అలా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు నాకు పెళ్లి చేసేద్దామా అని చెప్పి తెగ ఎదురు చూస్తున్నారు. ప్రతి క్షణం ఒక గండంలాగా ఉంది. ఇంకా ఏం చేయమంటావు? అందుకే నేను డైరెక్ట్గా మీ అన్నయ్యతోనే మాట్లాడాను. అప్పుడే మనకు త్వరగా పెళ్ళవుతుందని నాకు అర్థమైంది అని చెప్పి శైలు అయితే కేశవకు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెద్దికి ఏ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి? ఎవరిని పడితే వాళ్ళనిచ్చి చేయలేం కదా. పెద్దికి చాలా మంచి అమ్మాయి భార్యగా రావాలి. తనకు ఉన్న మంచి మనసుకి చాలా మంచి అమ్మాయి తనకు భార్య అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉండగా, చక్రి మాత్రం ఎవరో ఏముంది, మన మనీషానే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు? మనీషా, మా అన్నయ్య ఇద్దరు చాలా మంచి జంట అవుతారు. మనీషా కూడా చాలా మంచి అమ్మాయి. నేను ఒకసారి బన్సీతో ఈ విషయం గురించి మాట్లాడినా అని చెప్పి చక్రి అంటూ ఉండగా, మనం మనీషా మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ముందు నేను మనీషాతో మాట్లాడతాను, ఆ తర్వాత తన అన్నయ్య ఏమంటాడో అప్పుడు తెలుసుకుందామని చెప్పి మహాలక్ష్మి అయితే మనీషాకి ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలి, బయట కలుద్దాము అని చెప్తుంది. ఇక ఆ తర్వాత రోజు మనీషా, మహాలక్ష్మి ఇద్దరు కూడా బయట కలుస్తారు. మనీషా అయితే మహాలక్ష్మిని మాధవ్ గురించి అడగాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి మనీషా ఏదో అడగాలనుకుంటుంది, అడగలేకపోతుంది అని అర్థం చేసుకొని, నువ్వు నన్ను ఏదైనా అడగాలి అనుకుంటున్నావా? నీ మనసులో ఏదైనా ఉందా? చెప్పు మనీషా, పర్లేదు అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో దానికి మనీషా, మీ పెద్ది ఎలా ఉన్నారు? ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి, తనకు చాలా మంచి భార్య వస్తుంది అంటూ ప్రతి మాట పెద్ది గురించే మాట్లాడుతూ ఉండడంతో మహాలక్ష్మికి కూడా అర్థమవుతుంది మనీషాకి మా పెద్ది మీద ఇష్టం ఉందని. ఇక మహాలక్ష్మి డైరెక్ట్గా అడిగేస్తుంది, నీకు మా పెద్ది అంటే ఇష్టమేనా అని. ఇష్టమే అంటే నాకు మీరందరూ అంటే కూడా ఇష్టమే, మీ పెద్ది అంటే కూడా ఇష్టమే, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి మనీషా చెప్తుంది. అయితే మహాలక్ష్మి, అలా కాదు, మా పెద్దిని పెళ్లి చేసుకుంటావా మనీషా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. దానికి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మహాలక్ష్మి ఇంత డైరెక్ట్గా అడిగేస్తుంది అని చెప్పి అర్థం కాక మహాలక్ష్మి వంక చూస్తూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి, చూడు మనీషా, మా పెద్ది చాలా మంచి వ్యక్తి. మా కేశవ ప్రేమించిన విషయం నీకు తెలుసు కదా. ఆ అమ్మాయి మా పెద్దిని బలవంతంగా త్వరగా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువ కాలం తన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే త్వరగా పెద్దికి పెళ్లి చేసి ఆ తర్వాత కేశవకి తనకి పెళ్లి చేయాలని మేము ఇంత తొందరపడుతున్నాం. అయితే నువ్వు మాకందరికీ బాగా తెలుసు, మా అందరితో కూడా బాగా కలిసిపోతావు. నీలాంటి అమ్మాయి మా పెద్దికి భార్యగా వస్తే ఇంకంతకన్నా కావాల్సిందేముంది? నువ్వు ఎంత మంచిదానివి, మా అందరికీ బాగా నచ్చావు, మా పెద్ది పక్కన చాలా చక్కగా ఉంటావు అని చెప్పి మహాలక్ష్మి అయితే తన మనసులో ఉద్దేశాన్ని బయటపెడుతుంది. ఆ మాటలు అన్నీ విన్న మనీషా
నేను మా అన్నయ్యని ఒకసారి అడిగి ఆ తర్వాత చెప్తాను. నాకు మీ పెద్దిని పెళ్లి చేసుకోవడం చాలా చాలా ఇష్టం. తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఈ విషయం మీతో చెప్పాలి అనుకున్నాను. కానీ మేము ఏమీ లేని వాళ్ళం. మా గురించి అన్నీ తెలిసి మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి నేను మనసులోది బయట పెట్టలేకపోయాను. కానీ అలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా వస్తే అంతకన్నా కావాల్సిందేముంది? మా బావ పరమ దుర్మార్గుడు. ఆ పెళ్లి తప్పించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి పారిపోయి వచ్చిన నన్ను మీరంతా కూడా ఇంటి మనిషిలాగా బాగా చూసుకున్నారు. అలాంటి ఇంట్లోకి నేను రావడం అంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది అని చెప్పి మనీష చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక అదంతా చూసిన మహాలక్ష్మి మనీషతో నువ్వేం కంగారు పడద్దు, బన్సీతో చక్రి మాట్లాడతాడు. బన్సీని ఒప్పిస్తాడు. మీ ఇద్దరికి దగ్గరుండి మేము పెళ్లి జరిపిస్తాము అని చెప్పి మహాలక్ష్మి మనీషాకు చెప్పి మనీషానైతే వాళ్ళ ఇంటికి పంపించి తను కూడా వచ్చేస్తుంది. జరిగిందంతా కూడా చక్రికి చెప్తుంది. ఇంతలో మనీషా వాళ్ళ బావ మనీష ఊళ్ళోకి వచ్చింది అన్న విషయం తెలిసి మళ్ళీ వచ్చి మనీషాని బలవంతంగా బీహార్కి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ మనీషాకి బలవంతంగా పెళ్లి చేసుకోబోతాడు. ఇంతలో ఈ విషయం తెలిసిన మాధవ, మహాలక్ష్మి, చక్రి వీళ్ళందరూ కూడా బీహార్కి బయలుదేరతారు. మాధవ అయితే మనీష ఎలా ఉందో ఏంటో అని చెప్పి తపన పడిపోతూ ఉంటాడు. మనీష చాలా మంచి అమ్మాయి. నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. గాయత్రి తర్వాత నాకు ఎవరైనా నచ్చారు అంటే అది మనీషానే. గాయత్రి మీద ఎంతైతే ప్రేమ ఉందో మనీషా మీద అంతే ఉంది. ఇప్పుడు గాయత్రి వేరే వాళ్ళ భార్య అయిపోయింది. తన మీద నాకు అలాంటి ఆలోచనలు లేవు. మనీషాని ఎప్పటికీ వదులుకోను, దూరం చేసుకోను అని చెప్పి మాధవ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అదంతా చూసిన మహాలక్ష్మి మీరేం కంగారు పడద్దు పెద్ది, మనీష మీ భార్య అవుతుంది. మనీష ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం క్షేమంగా తనని ఇక్కడికి తిరిగి తీసుకువద్దాము అని చెప్పి మాధవకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి బీహార్కి వెళ్ళి అదే టైంలో మనీషాకి వాళ్ళ బావకి బలవంతంగా పెళ్లి జరుగుతూ ఉండగా అందరూ కలిసి వాళ్ళ బావని కొట్టి మనీషాని తీసుకొని బృందావనానికి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత మనీషా మాధవల పెళ్ళి బ్రహ్మాండంగా జరిపిస్తారు. వాళ్ళిద్దరికీ చాలా గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. శైలు కూడా అక్కడికి వస్తుంది. ఇక నెక్స్ట్ మన పెళ్ళి అని చెప్పి కేశవతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా వాళ్ళకి పెళ్ళికి ఎలాంటి అడ్డు లేదు అని చెప్పి శైలుతో చాలా క్లోజ్గా ఉంటాడు. శైలు వాళ్ళ అమ్మా నాన్న మాత్రం శైలు పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఇప్పుడు వాళ్ళన్నీ కూడా పెళ్లి జరిగిపోయింది. ఇక నెక్స్ట్ వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి త్వరగా శైలుకి వాడికి పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. అప్పుడే సురేష్ వాళ్ళ నాన్నకి ఒక సలహా ఇస్తాడు. నువ్వు వాడికిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వు, అప్పుడే శైలు సైలెంట్గా ఉంటుంది. అయితే దానికన్నా ముందు తను చదువు పూర్తి చేసి ఒక ఉద్యోగం చేసేలా ఏర్పాటు చెయ్యి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పడంతో వాళ్ళు కూడా అదే కరెక్ట్ ఆలోచన అనుకొని శైలు దగ్గరకు వెళ్ళి చూడమ్మా, ఇప్పటి వరకు మేము నిన్ను బలవంతం చేశాం, ఇక మీద అలా ఏం లేదు. నువ్వు ఆ మెకానిక్ గాడిని పెళ్లి చేసుకుంటాను అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మాకు ఉన్నది ఒక్కటే కోరిక, ఇంతకాలం నిన్ను పెంచి చదివించి నీకు అన్నీ ఇచ్చినందుకు మాకు ఒక్కటి చేసి పెట్టు అని చెప్పి వాళ్ళు శైలునైతే మ్యానిపులేట్ చేస్తారు. శైలు ఏం కావాలి మీకు, ఏం చేయాలి, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే శైలు వాళ్ళ నాన్న తను చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసిన దాకా కేశవతో నీకు పెళ్లి చేయను, ఆ విషయానికి నువ్వు ఒప్పుకుంటేనే వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాను అని శైలుని మాటిమ్మంటాడు. దానికి శైలు కూడా సంతోషంగా మాటిస్తుంది. మీరు తనకిచ్చి పెళ్లి చేస్తానంటే నాకు ఇంకేమి ఉంటుంది, నేను కూడా చదువు పూర్తి చేసిన తర్వాతే కేశవని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తుంది. శైలు అలా మాట ఇవ్వడంతో వాళ్ళమ్మ నాన్న చాలా సంతోషపడతారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమవుతుందో, తన చదువు పూర్తి అయిపోయేలోపు శైలు మనసు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక మరో పక్క మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో మనీష కోడలుగా అడుగు పెట్టడంతో ఇంట్లో కూడా ఎన్నో సంతోషాలు ఉంటాయి. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.